జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. ఇంతకి తెగించిన వాడికి శిక్ష వేయిద్దామంటే ఎవిడెన్స్ లేకుండా పోయిందే. డాక్టర్, మీరొక హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. ఇతను చనిపోయాడని మనకు మాత్రమే తెలుసు, కానీ మీరితను బతికే ఉన్నాడని చెప్పండి. అసలు హంతకుని నేను బయటపడతాను. ఓకే మేడం. పదండి. డాక్టర్, ఇంకా ఎంతసేపు ప్రాణం ఉండొచ్చు? మేబీ 1 అవర్ మేడం. అది చాలు డాక్టర్. ప్రమోద్, భూపతి పేరు ఎలాగో చెప్పేశాడు, కాకపోతే సాక్ష్యం ఆధారం రూపంలో ఉండాలి. మీరు ఇమీడియట్గా వెళ్ళి వీడియో కెమెరా తీసుకురండి. వాంగ్మూలం రికార్డుగా ఉంటే కోర్టులో ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు దోషి తప్పించుకోలేడు. ఓకే మేడం. ఆంజనేయులు తీసుకురా. వీడు పారిపోయాడో లేదో. వాడు నీ పేరు చెప్పేశాడు. ప్రమోద్, భూపతి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడేమో. మన కానిస్టేబుల్ రాజేష్ని అలర్ట్ చేసి ఇక్కడికే తీసుకురమ్మని చెప్దాం. అలాగే మేడం. హా. హలో, చెప్పండి మేడం. రాజేష్ గారు, క్లీనర్ గిరి బాంబ్ పెట్టమంది భూపతి అని చెప్పేశాడు. అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురండి. ఇక్కడే భూపతి ఎందుకు చేశాడో, అతని వెనకాల ఇంకెవరున్నారో ఇంట్రాగేషన్ చేద్దాం. ఓకే మేడం. హా. వాడు నీ పేరు చెప్పేశాడంట. అది అబద్ధమనేవు. అది తెలుసులేరా, నమ్మకమైనోడే చెప్పాడు. పదా, తీసుకురమ్మన్నారు. మా ఆయన ఏం చేస్తారు? ఏం చెయ్యాలో అది చేస్తాం. రా. జాను, ఏమయ్యా? జాను, ఏమయ్యా? ఏమయ్యా? ఆగండి. ఏం చెయ్యాలో అది చేస్తారా? మీ అమ్మతోడు చంపారు కదా. అమ్మో. మేడం. డాక్టర్, మేడం. మీరు లోపలుండి అతన్ని అడుగుతూ ఉండండి, అతను చెప్తాడు. మా వాళ్ళు రికార్డ్ చేస్తాను. ఓకే మేడం, రండి. ఏసీపీ గారు, మీరు ఇంట్రాగేషన్ చేయడంలో స్పెషలిస్ట్ కదా. భూపతితో మీరే చెప్పించేస్తారు కదా. నేనా మేడం? డౌట్ ఉంటే వద్దులేండి. సరే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.